హిల్ట్ పాలసీ పైన బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసింది. మాట్లాడదాం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా కార్మికులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఏరియాలో ఎంత మేర భూమి హిల్ట్ పాలసీ కింద ప్రభుత్వం చేపట్టాలనుకుంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్ తీసుకుందాం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉన్నారు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, కార్మికులతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది, ఏం చెప్తా ఉన్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ఈ జీవో నిర్ణయాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకటేమో వాళ్ళ జీవనోపాధి పోతుంది, మీరు పరిశ్రమలు కాలుష్యం ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని సిటీ అంటే హైదరాబాద్ కొంచెం దూరంగా తరలించాలనుకున్నప్పుడు వేరే కాలుష్యం లేని పరిశ్రమలు ఏదైనా పెడితే బాగుంటుంది. లేకపోతే వివిధ రాష్ట్రాల నుంచి అనేక ఏళ్ళుగా ఇక్కడ వచ్చి జీవనోపాధి పోతుంది, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి కాబట్టి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. జీడిమెట్ల, షాపూర్ నగర్ ఈ ప్రాంతాల్లో ఎంత మేర భూములు పోయేట్టున్నాయి? 1000 ఎకరాలు ఈ ఒక షాపూర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది అని చెప్తున్నారు. దాదాపు 1200 పరిశ్రమలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఈ నిర్ణయాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ పోరాటం చేసినా మేము మద్దతు ఇస్తాం, తోడుగా ఉంటామని చెప్పడం జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. కార్మికులతో మాట్లాడుతుంటే అంటే వాళ్ళకు అర్థమవుతుందా హిల్ట్ అనేటువంటి ఒక పాలసీ గవర్నమెంట్ తీసుకుంది? వాళ్ళకు మాట్లాడుతున్న సందర్భంలో ఏమంటారు? వారికి ఇంకా తెలీదు. వారికి ఇక్కడున్న దరిదాపుగా షాపూర్ నగర్ ఏరియా కానీ ఈ ఏరియా మొత్తంలో దరిదాపుగా ఒక 1000 ఎకరాలు ప్రస్తుతం వాళ్ళు మొత్తం కూడా ఇండస్ట్రీ ఓనర్స్కి కట్టబెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇండస్ట్రీలో చాలామంది లక్షలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉండే అనేక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు కూడా ఈ ఏరియాలో పనిచేస్తున్నారు. వారందరి పోరాటం కనీసం ప్రతిరోజు మహిళలకు మాకు ఇవ్వాల్సిన మినిమం వేజెస్ కూడా ఇక్కడ ఇవ్వట్లేదు. మహిళా కార్మికులకు 6000 నుండి 8000 వస్తే పురుష కార్మికులకు దరిదాపుగా 8 నుండి 10,000 వస్తున్నాయి. 12 గంటలు రోజుకు పనిచేస్తే 12,000 రాని పరిస్థితి ఉన్నది. మినిమం వేజెసే రాకుండా ఇవాళ అందరం కూడా మేము మా బతుకులన్నీ కూడా అల్లకల్లోలం అవుతుంటే అసలు ఈ యొక్క ఫ్యాక్టరీనే మూసేస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఇంకా వాళ్ళందరికీ తెలీదు ఏ పరిశ్రమ పోతుంది, ఎంతమంది నిరుద్యోగులు కాబోతున్నారు అనేది చెప్పేసి ఇంకా వాళ్ళకి తెలీదు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫస్ట్ చెప్తున్నారు మా పరిశ్రమ మాది పోదేమో, ఇంకెవరిదైనా పోతుందేమో, మాది ఉంటుందేమో అని చెప్పేసి ఆశతో ఉన్నారు. కానీ ఈ రోజున 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో 50-60 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం సిటీకి దూరంగా ఉన్న సమయంలో ఈ యొక్క పారిశ్రామిక వాడలు ఆనాటి ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఆనాడు అత్యంత తక్కువగా లేకపోతే ఉచితంగానే ఇండస్ట్రియలిస్టులకు ఈ భూములు అనేది ఇవ్వడం జరిగింది. కొంతమందికి లీజుకి ఇచ్చారు, కొంతమందికి చాలా తక్కువ ధరకు వారికి ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇచ్చినా ఒక కండిషన్, నువ్వు పరిశ్రమ నడిపినంత వరకే నీకుంటుంది, పరిశ్రమ నడపనప్పుడు ఈ భూమి మళ్ళీ ప్రభుత్వానికే చెందని చెప్పేసే కండిషన్ కూడా ఉన్నది. కానీ ఈ రోజున రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ మొత్తం పరిశ్రమలన్నింటినీ మొత్తం కూడా లేపేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల్లో కాలుష్యం ఉందని చెప్పేసే పేరుతోని కాలుష్యం ఉన్న పరిశ్రమలకు ఓఆర్ఆర్ అవతల భూమిని ఇప్పటికే ఇంతకుముందున్న తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మొత్తం భూమి సేకరణ చేసి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇలా ఫార్మాసిటీ రూపంలో అనేకం కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఫార్మాసిటీలో ఉండే అత్యంత విలువైన భూములన్నింటినీ కూడా ఇవాళ ఇక్కడున్న ఇండస్ట్రీలకు ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ కోసం తన 4 బ్రదర్స్ కోసం అని చెప్పేసి కేటాయించడం జరుగుతున్నది. ప్రభుత్వ వెర్షన్ పొల్యూషన్ ఉంది, దీన్ని సిటీ అవతలకి తీసుకెళ్ళాలి, ఇట్లాంటి వెర్షన్ చెప్తా ఉంది. ఇంకోటి ప్రభుత్వ భూములను ఇవ్వట్లేదు, కేవలం ప్రైవేట్కి సంబంధించినటువంటి వారైతే కొనుక్కున్నారో వాళ్ళకే ఇస్తున్నామని చెప్తారు. 2 కూడా తప్పు. ఇక్కడున్న కాలుష్యం కారణమైన పరిశ్రమలను పంపడానికి ఓఆర్ఆర్ అవతల కేసీఆర్ గారి ప్రభుత్వం ఖచ్చితంగా అనేక పార్కులు, అనేక ఇండస్ట్రియల్ పార్కులు కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేసింది. మీకు అవసరం అనుకుంటే అక్కడ ఇవ్వండి.
దాన్ని కూడా రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్పేసి ఫార్మా సిటీనే ఇలా 4th సిటీ లాగా మారుస్తున్నారు. ఏమీ లేని చోట్ల రోడ్లు వేస్తున్నారు, ఏమీ లేని చోట్ల మొత్తం కూడా అన్నీ అమ్ముతా అంటున్నారు. మేము అడిగేది ఏంటంటే నిజంగానే ఇక్కడ కాలుష్యం ఏదైనా కారణమైతే ఓఆర్ఆర్ పైన అవతల ఎక్కడైతే ఉందో అక్కడ కేటాయించండి. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే ఈ భూములు ప్రైవేట్ భూములు కాదు, ప్రభుత్వ భూములనే అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తారని ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా వాళ్ళకు ఉచితంగా కానీ నామమాత్రం ధర మీద ఇచ్చిండ్రు. నువ్వు ఇండస్ట్రీ నడపనట్లయితే ఇమీడియట్గా మళ్ళీ దాన్ని తీసుకునే హక్కు ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఇవాళ ఇక్కడ భూమి విలువ 50 కోట్లు. ఇవాళ నువ్వు ఇస్తా అంటున్నది ఎంతకు? 1,50,00,000కే ఈ భూమిని వాళ్ళకి కట్టబెడతా అని చెప్పేసి అంటున్నావు. నిజంగానే నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కార్మికులకు నష్టం జరగకూడదని చెప్పి నువ్వు భావిస్తే ఈ కార్మికుల కోసం ఖచ్చితంగా నువ్వు ఎక్కడైతే ఓఆర్ఆర్ పక్కన భూమి ఉన్నదో దానిలో కేటాయించు. ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలను కొనసాగించు. ఒకవేళ ఎక్కడైతే నువ్వు కొన్ని పరిశ్రమలు వెళ్ళదలుచుకుంటే ఆ భూమిని నువ్వు ప్రజా అవసరాలకు ఉపయోగించు. నువ్వు ఈ ఏరియాలో కనీసం చాలామంది కార్మికులకు ఇలా నీవు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అంటున్నావు. ఆ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఆ ల్యాండ్ని ఉపయోగించు. ఇక్కడ హాస్పిటల్ సరిగ్గా లేవు, దానికోసం కేటాయించు. ఇక్కడున్న కార్మికుల పిల్లలకు స్కూల్ కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కేటాయించు. ఇక్కడ కనీసం ఆక్సిజన్ సరిగ్గా లేదు, కావలసిన పార్కుల కోసం కేటాయించు. అంతే తప్ప ఇక్కడున్న నిజంగానే కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఉన్నట్లయితే ఓఆర్ఆర్ పక్కకు పంపించు. దానికి దగ్గర భూమి ఉన్నది, అది రియల్ ఎస్టేట్ చేయకు. ఇక్కడ ఏదైతే తరలిస్తున్నావో అది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వానికే చెందాలి. ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ప్రజలకు చెందాలి, ప్రజల ఆస్తి. ఆ ప్రజలకు ఇంటి కోసం కేటాయించు, పార్కు కోసం కేటాయించు, స్కూల్ కోసం కేటాయించు. చివరికి బొందలగడ్డ కూడా జాగలేదు ఈ ఏరియాలో, దానికోసం కేటాయించు. మంచి వైకుంఠధామాలు నిర్మించు. ఎవరొద్దు అంటున్నారు? కార్మికులు వాళ్ళకు మేము చేస్తున్న దానికి 6,000 8,000 వస్తున్నాయని చెప్పేసి ఒకవేళ బాధపడుతుంటే ఆ 6,000 8,000 రాకుండా వాడి యొక్క నోటి దగ్గర ముద్దను లాక్కునే ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మీతో పాటు కలిసి ఉంటామని చెప్పి అనేక మంది కార్మికులు కూడా ఇవాళ మా ముందుకు వస్తున్నారు. కార్మికులందరినీ ఐక్యం చేస్తాం, ప్రజల్ని ఐక్యం చేస్తాం. ప్రజా సొమ్ముని దరిదాపుగా ఈ ఏరియాలోనే 50,000 కోట్ల విలువైన ఆస్తుల్ని మొత్తం వాళ్ళ అన్నదమ్ములు పంచుకుంటా ఉన్నారు, వాళ్ళ మంత్రులు పంచుకుంటా ఉన్నారు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు పంచుకుంటా ఉన్నారు. ఇండస్ట్రీ ఓనర్ పేరు మీద ఇండస్ట్రీ ఓనర్లను బెదిరించి కూడా వాళ్ళ మొత్తం కూడా అగ్రిమెంట్లు అయినారు. ఇప్పటికే వందలాది వేలాది ఇండస్ట్రియలిస్టులు అందరికి కూడా అగ్రిమెంట్ అయిన తర్వాతనే దేశంలో ఎక్కడ లేని పాలసీ ఇక్కడ తీసుకొస్తున్నారు. బరాబర్గా దాని మీద కొట్లాడతాం. ప్రజల సొమ్ము ప్రజల దక్కే విధంగా ఇవాళ అనుకోవచ్చు ప్రభుత్వం మాది ఉన్నది కాబట్టి జీవోలు ఇస్తాం, అమ్మేస్తాం. కొన్న వాళ్ళని వదిలిపెట్టాం, అమ్మిన వాళ్ళని వదిలిపెట్టాం. వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా రేపొద్దునైనా కూడా ఈ చట్ట పరిధిలో ప్రభుత్వ ఆస్తిని కాజేస్తున్న వాళ్ళందరినీ కూడా బరాబర్గా ఖచ్చితంగా రేపు 3 ఏళ్ల తర్వాత మాదే ప్రభుత్వం వస్తుంది. నువ్వు ఇప్పుడు ఆపాలి, అమ్మవద్దు. ఈ యొక్క ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో కాలుష్యం కారణం లేనియో ఇక్కడ నడపాలి. నడపకపోయినట్లయితే ప్రజా పోరాటాన్ని సృష్టిస్తాం. కార్మికులతో కర్షకులతో కలిసి ఈ యొక్క పనికి నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మొత్తం కూడా కబ్జా చేసే పని ఆపుతాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.